అందరికీ నమస్తే. ఒక రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రచ్చరచ్చ అయింది. ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేను తీవ్రంగా అవమానించారు. ఓడిపోయి మూడో ప్లేస్లో ఆయన తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. కార్యకర్తలకు గొడవైంది. మధ్యలో మంత్రి శ్రీధర్ బాబు ప్రోటోకాల్ పాటించకపోవడంతోనే ఈ సమస్య వచ్చింది. ఇదంతా జరిగింది మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. చాలా దారుణంగా కనిపించిన విజువల్స్ చూస్తే ఆడ అది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమానికి కాంగ్రెస్ లీడర్లు ఇట్లా కూర్చుంటారో అర్థం కాలేదు. పక్కన శ్రీధర్ బాబు అన్ని తెలిసినోడు కూర్చొని ఏం లాభమో కూడా తెలియదు. అన్ని విషయాలు ఇదే మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ నేను ఒక విజువల్ చూపిస్తా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ కేఎల్ఆర్ కనిపిస్తున్నాడు, కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి. ఈయన అంతకుముందు మేడ్చల్లో పోటీ చేసి తర్వాత అక్కడ జనాలు రిజెక్ట్ చేస్తే మళ్ళీ వచ్చి ఇప్పుడు మహేశ్వరంలో పోటీ చేసిండు. మూడో ప్లేస్. సెకండ్ ప్లేస్ బీజేపీ అందరి శ్రీరాములు యాదవ్. మరి అందరి శ్రీరాములు యాదవ్ కూడా పిలిస్తే అయిపోయేది కదా వేదిక మీదకి. ఆయన కూడా పిలిచి కూర్చోబెడితే అయిపోయేది. మూడో ప్లేస్ వచ్చిన కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిని పిలిచినప్పుడు రెండో ప్లేస్ వచ్చిన అందరి శ్రీరాములు యాదవ్ని ఎందుకు పిలవరు? ఆయన కూడా పిలిచేసి మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరిని కూర్చోబెడితే అయిపోతుంది. ఇప్పుడు శ్రీధర్ బాబు సమక్షంలో జరిగింది కాబట్టి చెప్తున్నాను నేను. ఆయన కాన్స్టిట్యున్సీ మంత్రిలో కూడా పుట్టమదం తీసుకొచ్చి కూర్చోబెడితే అయిపోతుంది వేదిక మీద. పుట్టమదికే ప్రొసీడింగ్స్ ఇస్తే అయిపోతుంది. పుట్టమదికే నిధులు ఇస్తే పుట్టమదే రోడ్లు వేపిస్తాడు. ఇంకా ఎమ్మెల్యే ఎందుకు? లేకపోతే శ్రీధర్ బాబు ఇంకొక పని చేయాలి. ఆ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డినే మంత్రి, నేను కాదు మంత్రిని, ఆయన్నే ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయన్నే మహేశ్వరానికి మొత్తం అవసరమైతే సీఎం కూడా ఆయన్నే అని చెప్పి ఒక ప్రకటన చేయండి, దరిద్రం పోతుంది. లేకపోతే ఒక కానూన్ తీయండి అసెంబ్లీలో, ఒక జీవో, ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వండి, ఒక చట్టం తయారు చేయండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఓడిపోయినా సరే, జనం ఓట్లేకపోయినా వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళే ముఖ్యమంత్రులు అని చెప్పండి. పొద్దుగా లేస్తే ఇంతలా ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతారు వీళ్ళు. పొద్దుగా లేస్తే అవతలలో ఏం చేసిండు, యువతలలో ఏం చేసిండు కాదు, బుక్ పట్టుకొని తిరుగుతున్నది మీరే. దానిలో ఉన్నదాన్ని కొద్దిగా బుర్రకి ఎక్కించుకోవాలి. ఉత్తగా బుక్ పట్టుకొని తిరిగితే ఎక్కది. దానిలో ఏముంది, దానిలో ఎవరి హక్కులు ఏమున్నాయి, ఎమ్మెల్యే హక్కు ఏముంటుంది? ఆమె కొత్తగా ఎమ్మెల్యేనా? కొత్తగా మొన్ననే ఎమ్మెల్యే అయిందా? 5 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు మినిస్టర్. అంతకుముందు కాంగ్రెస్లో హోమ్ మినిస్టర్ ఉండే కదా, మొన్న బీఆర్ఎస్లో కూడా మినిస్టర్ ఉండే కదా. ఓ పోలీస్ ఆఫీసరు ఆమెను అడ్డుకుంటున్నాడు, వాళ్ళని దింపాలి కదా. వీళ్ళు అడిగింది అదే. అసలు వీళ్ళందరూ ఎవరు? అసలు వీళ్ళు వచ్చే వరకు అది ఆఫీషియల్ ప్రోగ్రామ్. ఆఫీషియల్ ప్రోగ్రామ్ అంటే ఎవరు ఉంటారు? మినిస్టర్ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, ఇంకెవరైనా కార్పొరేటర్స్ ఉంటే కార్పొరేటర్స్ ఉండొచ్చు, తర్వాత అక్కడ కలెక్టర్ వస్తే కలెక్టరో, లేకపోతే డిప్యూటీ కలెక్టరో, లేకపోతే ఎంఆర్ఓనో. అది రేషన్ కార్డుల కార్యక్రమం కదా, పంపిణీ కార్యక్రమం. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వీళ్ళే కదా ఉండాల్సింది. ఆ ఓడిపోయిన కిచ్చెన్న గారు లక్ష్మారెడ్డి, ఆయన వెనక తిరిగేతోళ్ళు, పక్కన తిరిగేతోళ్ళు, ఆయన అనుచరులు కూర్చొని అసలు వీళ్ళకి ప్లేసే లేదంట. పోతే వేదిక మీద గెలిచిన వాళ్ళకు ప్లేస్ లేదు, కుర్చీలు లేవు, ఓడిపోయిన వాళ్ళందరూ కూర్చున్నారంట. ఇదేం ప్రోటోకాల్? దీనికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? నేను చెప్పినట్టుగా పుట్టమదను కూర్చోబెడితే శ్రీధర్ బాబు ఇక్కడ జరిగింది కూడా కరెక్ట్ అనుకోవాలి. శ్రీధర్ బాబు ఇది కరెక్ట్ అని చెప్పాలంటే ముందు పుట్టమదను కూర్చోబెట్టాలి. అక్కడ పుట్టమదను ఈయన ప్లేస్లో కూర్చోబెడితే సెట్ అయిపోతుంది. ఇంకా చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ పోలీస్ అయినా కూడా కనీసం పోలీసు వాళ్ళు వన్ సైడ్, పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ ఉంటే అక్కడ గొడవ జరగకుండా చూడాలి. గొడవ జరగకుండా చూడాలంటే గొడవ కారణం ఎవరో వాళ్ళని ఈడ్చుకపోవాలి. వీళ్ళు ఏం చేసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ పోవద్దు, ఎమ్మెల్యే పోవద్దు. వీళ్ళని లేపాలి కదా, వీళ్ళని లేపి ఈమెను కూర్చోబెట్టాలి కదా. ఇక్కడ అదే కదా రాజ్యాంగం. ఇక చాలా గొడవలు జరిగినాయి. అసలు వీళ్ళందరికీ వీళ్ళు బందోబస్తు. ఆడ కవరేజ్ పోయిన మీడియా ప్రతినిధులను, లోకల్ జర్నలిస్టులను, బాలాపూర్ జర్నలిస్టులను కూడా ఈడ్చుకపోయిన పోలీసులు. ఇది ఇంద్రమ్మ రాజ్యానికి పరాకాష్ట. ఇంకొకసారి ఇంద్రమ్మ రాజ్యం అంటే జనం ఏమో చేస్తట్టే ఉన్నారు. ఇంద్రమ్మ రాజ్యం అనతోలని. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏమన్నా సంక్షేమమేమో అనుకున్నారు. జనాలకు తెలియదు కదా పాపం, ఆమె ఎప్పుడో చచ్చిపోయింది. ఇది ఎన్టీఆర్ అంటారు కదా, రామరాజ్యం అంటారు చూడు. రామరాజ్యం అంటే సుభిక్షంగా ఉంటుంది అనుకొని ఇంద్రమ్మ రాజ్యం అంటే కూడా అంత సుభిక్షమేమో అనుకున్నారు పాపం జనం. తర్వాత అర్థమైంది ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇట్లా ఇడిసి కొడతారు, ఈడ్చుకపోతారని తర్వాత అర్థమైంది. ఒకసారి చూడండి ఇక్కడ కూడా పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు. ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరిని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో
నేను బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ. ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం. మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలనడం మాత్రం చాలా తప్పు. జరిగిన ఎపిసోడ్ అది. వీళ్ళు వాకౌట్ చేసినారు, పోలీసు వాళ్ళు వీళ్ళనే బయటకు పంపించే ప్రయత్నం చేసినారు. ఎవరైతే అక్కడ కూర్చున్నారో వాళ్ళని బయటకు పంపాలి. ఇది చాలా ప్లేస్లో జరిగింది. సిద్దిపేట హరీష్ రావు దగ్గర జరిగింది, తర్వాత ఆసిఫాబాద్లో కోవా లక్ష్మి ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర జరిగింది. ప్రతిపక్ష పార్టీ అది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యే దగ్గర పోయి చేయమని డ్రామా ఏమని ఇలా చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యేల దగ్గర తోక ఆడిస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ జాతీయ పార్టీ పైన మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, తోక కట్ చేస్తారని భయం. కానీ ఈడ బీఆర్ఎస్ కదా, వీళ్ళకి ఎవరున్నారు? ఎవరు లేరు. కేసీఆర్ ఇలా చిన్న చిన్న విషయాలను పట్టించుకోడు. జనం ఏడ సమస్య ఉంటే ఆడ కేటీఆర్ ఉరుకుతాడు, హరీష్ రావు ఉరుకుతారు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు ఉరుకుతారు. ఇంకా వీళ్ళకు ఏమున్నది ఇంతే. అంటే జనం ఓట్లు వేసినా వీళ్ళు ఎమ్మెల్యేలుగా జనం గుర్తించినా ప్రభుత్వం గుర్తించదా? ప్రభుత్వాన్ని గుర్తించాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీలో చేరాలా వాళ్ళు? కాంగ్రెస్ పార్టీలో చేరితే ఓకేనా? ఇంకా కొన్ని విషయాలు చూపిస్తా. కార్యకర్తలు ఎట్లా కొట్టున్నారంటే ఇంకో ఈడ్చి పడేస్తాడు ఎక్కడన్నా అక్కడ. హిందరచలు అసలు కొసమరిపి ఏం తెలుసా? ఆల్రెడీ లోకల్ ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డు వాళ్ళని మళ్ళీ పిలిచి మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తారంట. అది కార్యక్రమం అది. అంటే శ్రీధర్బాబుకి ఏం పని లేదు, పొద్దుపోతలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు బహుశా మంత్రికి. ఆల్రెడీ ఎమ్మెల్యే ఇచ్చిన కార్డు హోల్డర్లనే మళ్ళీ పిలిచి మళ్ళీ మంత్రి గారు ఇస్తారు రావాలని చెప్తే మళ్ళీ పోయారంట, మళ్ళీ ఏమైనా చేస్తారేమని. అంటే అంత ఖాళీగా ఉన్నారా మినిస్టర్సు? ఏం పనిపడలేదా? ఏం సమస్య లేవా రాష్ట్రంలో? ఇచ్చిన కాలని ఇవ్వడం ఏంది దరిద్రం కాకపోతే? మళ్ళీ మళ్ళీ జరగాలి మా చెల్లికి పెళ్ళి అన్నట్టున్నది కథ ఇది. ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు కదా, వాళ్ళకి ఏమైనా ఒక్కొక్క మనిషికి 12 కిలోలు బియ్యం ఇస్తారా? లేకపోతే పెన్షన్ డబుల్ ఇస్తారా? వాళ్ళకి ఏమన్నా 2000 రూపాయలు ఇస్తున్నారు కదా, 4000 ఇస్తారా రేపటి నుంచి? మినిస్టర్ చేతులకి వెళ్ళి ఇయ్యగానే అదేదో కమ్మడంలోకి వెళ్ళి నీళ్ళు పోస్తే తీర్థమైనట్లు ఏమైనా అవుతుందా? ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్లో భాగమే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన వాళ్ళు ప్రభుత్వంలో భాగం కాకుండా పోరు. ప్రభుత్వం అంటే మినిస్టర్సు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు. అదే రాజ్యాంగం. పొద్దుగా లేస్తే అసెంబ్లీలో కూర్చొని బాత్కాని పెడతారు, కానీ ఆ రాజ్యాంగంలో ఏముందో అసలు ఎవరు ఏందో కూడా తెలుసుకోలేనంత అజ్ఞానంగా మిగిలిపోతే ఎట్లా? శ్రీధర్బాబు సమక్షంలో జరిగింది. శ్రీధర్బాబు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో జనాలకు, ప్రభుత్వం విధానం ఇదే అని చెప్పదలుచుకున్నారా, లేకపోతే మా మంత్రంలో కూడా ఇట్లే చేసామని చెప్పదలుచుకున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లే జరుగుతుంది. మినిమం ప్రోటోకాల్ కదా, మినిమం ప్రోటోకాల్. ఓడిపోయిన తీసుకొచ్చి ఎట్లా కూర్చోబెడతారు? ఇవన్నీ చిన్నపిల్లలనే చెప్తారు. జనం మాట్లాడుకోరా? అరే ఈమె గెలిస్తే ఆయన కూర్చోబెట్టిన అనుకోరా జనం? మేము ఈమె కోట్లు వేసినాం, ఈమె కదా గెలిచింది, కేఎల్ఆర్ని ఆడ కూర్చోబెడితే ఆయన ఎమ్మెల్యే అవుతాడా? జీవితకాలంలో ఆ నుంచి ఎక్కడ మేడ్చల్లో ఇట్లా చేస్తే, నాకు కూడా బాగా దగ్గరనే కేఎల్ఆర్, మేడ్చల్లో ఇట్లా చేస్తేనే, ఇట్లా అధికారం ఉందని, చేతిలో ఉందని ఇట్లా చేస్తేనే ఆడ మళ్ళీ పోటీ అవకాశం రాలే ఆయనకి. మళ్ళీ వచ్చి ఇక్కడ ఆయన గెలవకపోయినా గెలిచినట్టుంటే ఇంకెందుకు గెలిపిస్తారు? ఈయన గెలిచినా గెలవకపోయినా ఇంతే కదా, ఇంకా జనం ఓట్లేని అవసరం లేదని అర్థం దానికి. మినిమం ప్రోటోకాల్. వాళ్ళు కేఎల్ఆర్ఏ ఎమ్మెల్యే అనుకో, కేఎల్ఆర్ఏ కూర్చుంటాడు, ఇంకో వచ్చి కూర్చుంటారా? ఇంకోని కూర్చోబెడితే ఊకుంటాడా? కేఎల్ఆర్ ఊకుంటాడా? అది మినిమం ఉండాలి. లేకపోతే జనం ఇక ఈయన ఓడిపోతేనే ఇంత కథలు పడుతున్నాడు, రేపు నాడు గెలిపిస్తే ఎంత కథ నడుస్తుందని జనం అర్థం చేసుకోగలరు కదా. అది ఆయనకు కూడా ప్రమాదమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.